మన విజనరీ బాబు గారు ఏం చెప్తున్నారు ఒక్కసారి వినండి. ఏంటమ్మా? సార్ మా అబ్బాయికి డిగ్రీ ఉంది సార్, జాబ్ లేదు, ఖాళీ కూర్చొని ఆవిడ ఏం చెప్తుందంటే మా అబ్బాయి డిగ్రీ పాస్ అయ్యాడండి, ఏదైనా జాబ్ ఉంటే చూడండి. ఇది తీసుకొని వీళ్ళకి ఒక ఆటో ఇప్పించండి. చూసారుగా, జాబ్ చూడమంటే ఒక ఆటో కొని ఉండి ఆటో తోలుకుంటాడు అని చెప్తున్నాడు మన విజనరీ బాబు గారు. అంటే తన కొడుకు ఎమ్మెల్యేగా ఎంపీగా పదవులు చేయాలి, తన మనవడు బాగా చదువుకొని మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి, మిగతా అందరూ కూడా పనుల కిందే ఉండాలి, ఒక డ్రైవర్ కిందో ఒక క్లీనర్ కిందో ఉండిపోవాలి అనేదే మన విజనరీ బాబు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైందా అండి? ఒకసారి మీరే ఆలోచించండి. ఆయన అన్న దాంట్లో ఆవిడేమంది, బాబు మాకు ఇల్లు ఉంది, మా అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు, తనకి ఏదన్నా జాబ్ చూడండి అంటే ఒక ఆటో కొనండి అయ్యా అని పక్కన వాళ్ళకి చెప్తున్నాడు. అంటే వాడు ఆటో తోలుకోవడానికి పనిచేస్తాడు, జాబ్ చేయకూడదు అని బాబు గారు, మన విజనరీ బాబు గారు డిసైడ్ చేసేసారు అంతే.